వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఏపీలో చలి పంజా విసురుతోంది. కోస్తాంధ్రలో సాధారణం కంటే 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గాయి. అల్లూరు జిల్లా డుమ్రిగూడలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అటు తెలంగాణలోని 13 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్పంగా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 5.7 డిగ్రీలు రికార్డయింది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించేందుకు చేపడుతున్న అభ్యుదయం సైకిల్ యాత్ర నరసన్నపేట చేరుకుంటున్న సందర్భంగా స్థానిక పోలీసులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. సత్యవరం కూడలి వద్ద తీన్మార్ డబ్బులు, టప్పిట గుళ్ళు, పలు వేషధారణలతో ఆహ్వానం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, తెలుగుదేశం నాయకులు, కళింగ కార్పొరేషన్ అధ్యక్షులు కృష్ణమ్మ నాయుడు తదితరులు పాల్గొన్నారు. గాజువాక జోన్ కమిటీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు మస్టర్ పాయింట్ లో నిరసన చేపట్టారు. నెల్లూరులో మున్సిపల్ కార్మికులపై జరిగిన పోలీసు లాఠీ చార్జ్ ని ఖండిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. జోన్ కార్యదర్శి గొలగాని అప్పారావు మాట్లాడుతూ నెల్లూరులో పోలీసుల చర్య దుర్మార్గపూరితమని, అరెస్టు చేసిన కార్మికులను నగరానికి దూరంగా తరలిస్తూ మహిళా కార్మికులపై దాడి చేయడం అనాగరిక చర్య అని అభివర్ణించారు. ప్రకృతి విపత్తుల్లో ప్రజల ప్రాణాల కోసం పనిచేసే వారికి లాఠీ చార్జ్ బహుమతి అని ఆయన ప్రశ్నించారు. రాజమండ్రి నగరానికి విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూడడానికి ద్విచక్ర వాహనాలు, కార్లు, వాయిద్యాలతో క్వారీ మార్కెట్ సెంటర్ వద్దకు భారీగా తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. నగరం అంతా పసుపుమయంగా మారింది. ట్రాఫిక్ దృష్ట్యా అధికారులు తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. గుడ్లూరు ఎంపీ పులి రమేష్ తాను సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నట్లు వెల్లడించారు. తన ఫోన్ను హ్యాక్ చేసి తనకు తెలియకుండానే సోషల్ మీడియా గ్రూపుల్లో అశ్లీల ఫోటోలు పోస్టు చేశారని ఆయన తెలిపారు. ఆ ఫోటోలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగమని ఆయన అన్నారు. వెంటనే వాటిని తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు టైగర్ డైరెక్టర్ అబ్దుల్ రవూఫ్ మాట్లాడుతూ ప్రాజెక్టు టైగర్ పరిధిలో వన్య ప్రాణుల వేట కొనసాగించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు. మార్కాపురం డివిజనల్ ఫారెస్ట్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నల్లమల్ల అడవి ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో విద్యుత్ కంచెల ద్వారా వన్య ప్రాణులు చంపుతున్నారని, అటువంటి వారిపై సమన్వయంతో పనిచేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మార్కాపురం మెడికల్ కాలేజీ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం దూరమవుతుందని, పేద విద్యార్థులు విద్యకు దూరమవుతారని అన్నారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెనాలి డొంక రోడ్లోని ఒక అపార్ట్మెంట్ లో అర్ధరాత్రి 4 ఇళ్లలో దొంగతనం చేసేందుకు దుండగుడు విఫల యత్నం చేశాడు. ఒక ఫ్లాట్ లో సెల్ ఫోన్ దొంగలించి అలికిడి కావడంతో పరారయ్యాడు. అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాల నుండి 2 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న 3 టౌన్ సీఐ సాంబశివరావు సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను పట్టుకుంటామని తెలిపారు. తర్లుపాడు పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురంను జిల్లాగా ప్రకటించినందుకు స్థానిక ప్రజలు ఎమ్మెల్యే నారాయణ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎన్నికల హామీని నిలబెట్టుకున్నందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు కూడా టీడీపీ హయాంలో పూర్తయి ప్రజలకు నీరందుతుందని నాయకులు పేర్కొన్నారు. పొంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వస్తోంది. శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచించారు.